శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు. తదాత్మనిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु ओम शांति शांति शांति. इह चेदवेदी तथ सत्यमस्ति न चेदिहावेदेन्महती विनष्टिः. भूतेषु भूतेषु विजित्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति. ఇది ద్వితీయ ఖండంలో చిట్ట చివరి మంత్రవర్ణం. దీని తర్వాత తృతీయ ఖండం యక్షోపాఖ్యానం ప్రారంభమవుతుంది. అది ఆఖ్యాయిక. ఇక్కడికి ఈ మంత్రంతో కేనోపనిషత్తు సాధకులకి చేయదలుచుకున్నటువంటి ఉపదేశం పూర్తవుతుంది అంటే అర్థం అఖండమైనటువంటి నిత్యమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటేనే నీకు ఈ జన్మలో ప్రయోజనం ఉన్నది, లేకపోతే నీకు ఈ జన్మ వృధా అవుతుంది అనే ఉద్దేశంతో శిష్యుడి దగ్గర నుంచి ప్రారంభించి శిష్యుడి మనస్సులో ఎంతో ఆరాటం కలిగింది ఉన్నది. దేన్ని గురించి అంటే అసలు నా కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే వాటంతట అవి పనిచేస్తున్నాయా, లేకపోతే ఏదైనా శక్తి వాటి వెనక ఉండి పని చేయిస్తున్నదా, లేకపోతే ఏదైనా శక్తి అలా ఉండటం వలన ఇవి పనిచేస్తున్నాయా అనేటటువంటి ఒకానొక తెలుసుకోవాలనే దృఢమైన కోరిక శిష్యుడి మనస్సులో ఉండి ఏమని అడిగాడు అప్పుడు అంటే, కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి అని గురువుగారిని ప్రశ్న అడిగాడు. అప్పుడు గురువుగారు ఈ శిష్యుడికి ఈ ఉన్నటువంటి ఆ జిజ్ఞాసని ఏ విధంగా సంతృప్తిపరచాలి, అతడికి ఏ విధంగా పరమాత్మ తత్వం తెలిసేటట్లు చెయ్యాలి అని బాగా ఆలోచించి ఒక విస్తృతమైన ప్రణాళికతో మామూలుగా స్వల్పంగా ప్రారంభించారు. శిష్యుడు అడగటమే ఇంద్రియాల దగ్గర నుంచే అడిగాడు, గురువుగారు చెప్పటం కూడా ఆ ఇంద్రియాల దగ్గర నుంచే చెప్తున్నారు. చాలా స్వల్పమైన తేలిక విషయంతో ప్రారంభించి నెమ్మదిగా గురువు గారు శిష్యుడి యొక్క బుద్ధిని విచలితం చేసి ఆ విధంగా శిష్యుడు మరింత కఠినమైన విషయాన్ని గ్రహించే స్థితికి అతన్ని తీసుకురావటం ఇది ఉపనిషత్తులో ఉన్న విశేషం. స్వల్పంగా ఎలా ప్రారంభించారు, ఏమి లేదయ్యా, నువ్వు అనుకున్నది కరెక్టే, నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ చెవి దానంతటది వినటం లేదు, ఈ చెవిని వినేటట్లు చేసే ఇంకోటి ఉంది, అది దీనికి చెవి అని యుక్తియుక్తంగా అలా చెప్పటం వల్ల ఏమవుతుంది, శిష్యుడి మనస్సుని తాను చెప్పదలుచుకున్న విషయం వైపుకి ఆకర్షిస్తుంది గురువుగారి యొక్క మాట. అది గురువు వచనంలో ఉన్నటువంటి గొప్పదనం. చెవికి చెవి అంటే ఇప్పటిదాకా శిష్యుడు ఏమనుకుంటున్నాడు, నా చెవి ఒకటే ఉంది అనుకుంటున్నాడు, అది దానంతట అదే పనిచేస్తుంది, లోకం అలాగే అనుకుంటుంది. ఈ అనుకోవటంలో అనేక రకాలు ఉన్నాయి, కానీ వైదికమైనటువంటి ఆలోచన మాత్రం స్పష్టంగా ఏమని చెప్తున్నది అంటే ఒకే ఒక్క మాట, చెవులు ఈ ఇంద్రియాలు ఈ ఉపాధి ఇదే కాదు, మొత్తం సమస్త సృష్టిని కూడా తన యొక్క సాన్నిధ్యంలో ఆ సృష్టి పనిచేసేటట్లుగా చేస్తున్నది ఒకానొక మహాజ్ఞాన శక్తి.
అదే క్రియాశక్తి, అదే ఇచ్ఛాశక్తి, అదే జ్ఞానశక్తి. 3 శక్తులు వేరువేరు కావు, ఒకటే అది. అది అలా ఉండి ఈ నువ్వనుకుంటున్న ఈ సృష్టి మొత్తంలోనూ ప్రతి అణువులోనూ తాను ఉండి దీనికంటే మించిపోయి ఉండి దీనిని నడిపిస్తూ ఉన్నది అని, తాను ఉంటేనే ఇది ఉన్నది అనే స్థితిలో ఉన్నది మొత్తం. ఆ విషయాన్ని చెప్పాలి ఇప్పుడు గురువుగారు. కాబట్టి నీ చెవుకి చెవు ఒకటి ఉందయ్యా. ఎప్పుడైతే నీ చెవుకి చెవు ఒకటి ఉందని నువ్వు అనుకుంటావో, ఈ కనిపిస్తున్నటువంటి ఈ సృష్టికి సృష్టి ఒకటి ఉన్నదనే ఆలోచన నీకు రావాలి కదా, వచ్చి తీరుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఉన్నతమైన ప్రణాళికతో ప్రారంభించారు గురువుగారు. అది శ్రోత్రానికి శ్రోత్రం, మనస్సుకి మనస్సు, వాక్కుకి వాక్కు, ప్రాణానికి ప్రాణం, మరి అలాగే కంటికి కన్ను. దాన్ని తెలుసుకొని ఇవి తాత్కాలికమయ్యా, అది ఉంటేనే ఇవి ఉంటాయి, అది లేకపోతే ఇవి లేవు, నువ్వు పని చేయి, ఇవే శాశ్వతం అనుకుంటున్నావు. వెర్రి భ్రమలో ఎండమావుల్లో నీళ్లు వెతుక్కుంటున్నావు అయ్యా నువ్వు. నీకేమో తత్వం ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంది, అందుకని నీ మీద వాత్సల్యంతో మేం చెప్తున్నాం అంటున్నారు గురువు గారు. నువ్వు ఏం చేయాలంటే అస్థిరమైన వీటిని వదిలేసి స్థిరమైన వీటి వెనక ఉన్న శక్తి ఏది ఉందో దాన్ని పట్టుకో. దీన్ని వదిలై దాన్ని పట్టుకో, అప్పుడు నువ్వు ధీరుడు అవుతావు. ఈ శరీరం కూడా వదిలై శాశ్వతమైన అమృతత్వంలో ఉంటావు. ఈ అశాశ్వతమైన మరణ లోకంలో నువ్వు ఉండనవసరం లేదు. అది మరి ఎలాగండి అది మేము పట్టుకోవటం? నువ్వు అనుకుంటున్నావా? అక్కడికి నీ కన్ను వెళ్ళలేదు, నీ మాట దాన్ని చెప్పలేదు, మరి నీ మనస్సు దాన్ని ఆలోచించలేదు. అసలు నీకు ఎలా చెప్పాలో మాకు తెలియటం లేదయ్యా. ఒక మాటలో చెప్పమంటావా? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నాకు తెలుసు, నన్ను నడిపించేది, ఈ సృష్టిని నడిపించేది వెనక ఒకటి ఉంది, నేను దాన్ని చూశాను, నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకుంటాను అని నువ్వు అనుకుంటావా? అది కాదు. నువ్వు అనుకునేది కాదు. ఓహో అలాగండి, నేను అనుకునేది కాదు కదా, అయితే నాకు తెలిసింది కాదంటున్నారు కదా. నాకు తెలియందండి. నీకు తెలియంది కూడా కాదు. నీకు తెలియని దానికంటే అతీతమైంది, నీకు తెలిసిన దానికంటే వేరైనది. ఈ సంగతి మాకు మా పూర్వీకులు చెప్పారయ్యా. అదే సంగతి నీకు చెప్తున్నావు. ఈ లోకానికి ఒక ధర్మం ఉంది, మానవ జాతి ఉంది. ఈ మానవ జాతి ఈ సృష్టి. ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ చెబుతాం. నువ్వు ఓ పూల మొక్క నాటావు ఓ కుండీలో, అది నెమ్మదిగా 4-5 అనలేసి అది ఒక పువ్వు పూసింది. ఇప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వచ్చింది. పువ్వు పూయటంతో దాని యొక్క విధి కంప్లీట్ అయింది. అంటే పువ్వే దాని చరమావస్థ. అలాగే మానవుడు కూడా నిత్యము ఉంటున్నాడు. ఆకులు రాలిపోవట్లా, కొత్త ఆకులు వస్తున్నాయి కదా. కానీ మానవ జీవితం స్థిరంగా ఉంటుంది. ఉండి ఎటువెడితే ఇప్పుడు ఆ గులాబీ మొక్క ఏం చేసింది? పువ్వు పూసింది, దానికి పరమార్థం. అలాగే నీకు కూడా ఈ ఉంటూ ఉన్నటువంటి మానవుడు కూడా తాను ఉన్నటువంటి స్థితి ఏదో గ్రహించి దాన్ని విడిచిపెట్టి ఆ పోయే ముందు ఆ స్థితిని తెలుసుకొని వెళ్ళిపో. ఉన్న కాలంలోనేమో ఈ వీటిని వదిలిపెట్టి అసలు స్వరూపాన్ని మననం చేసుకో. ఇంత బోధ గురువుగారు మనసులో పెట్టుకొని చెప్పారు. ఇంకా నేనేమంటానంటే, గురువుగారు ఇంకో మాట అంటున్నాడు. ఇదిగో నేను పద్దాక రోజంతా ఆ మాటనే గురించి ఆలోచించి నీకు మాటలు చెబుతానయ్యా. మాటలు చెప్పలేవు. నువ్వు ఉపాసిస్తే నీకు అది లభించేది కాదు. నీ మనస్సు ఆలోచించలేదు, నీ కళ్ళు చూడలేవు, నీ శ్రోత్రం నీకు వినిపించలేదు, నీ ప్రాణం నీకు అది ప్రాణింప చేయలేదు. కాబట్టి నువ్వు అనుకునే దానికి అంతటికీ అన్యదేవ తద్వితం అని ఈ విధంగా గురువుగారు ఉపదేశం పూర్తి చెప్పేశారు. ఆయన చెప్పదలుచుకుంది ఇక్కడే అయిపోయింది. కానీ ఇంకా అనుమానం తీరలా గురువు గారికి. అసలు ఈ శిష్యుడికి నేను చెప్పింది ఏం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు పట్టుకోగలిగాడు అని ఆయనకి అనుమానం వచ్చి వెంటనే అబ్బాయి మళ్ళీ రా, నువ్వు ఇటురా అని చెప్పి కూర్చోబెట్టి, నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఉపదేశం విని నువ్వేమనుకున్నావు? తెలిసిపోయింది అనుకున్నావా? తెలిసిపోయింది అనుకున్నావో? నీకు తెలిసింది తక్కువే, స్వల్పమే.
అది కాదండి, నా శరీరం ఉదాహరణ చెప్పారు కదా, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అని నేను నా ఆధ్యాత్మికంగా నేను తెలుసుకున్నాను, అది అంతే. కాదండి, నేను ఉపాసించి దేవతల్లో వాళ్ళ ద్వారా ఆ హనుమంతుడు అగ్ని ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా నేను తెలుసుకున్నాను, అది స్వల్పమే. నువ్వు అప్పుడు గురువు అప్పుడు ఏమంటు నాహమ్మన్యే సువేదేతి, అప్పుడు శిష్యుడు ఏమంటున్నాడు, నేను బాగా తెలిసిందని అనుకోవట్లేదండి, అలాగాని తెలియదు అని అనుకోవట్లేదండి. మాలో ఎవడైతే ఈ విధంగా తెలిసింది అని అనుకుంటాడో వాడికి బాగా తెలిసింది, ఎవడైతే నాకు తెలియట్లేదు అనుకుంటాడో వాడికే బాగా తెలిసిందండి. అది ఎలాగయ్యా అంటే శిష్యుడు కూడా అంత చాకచక్యంగా గురువు గారికి బదులిచ్చాడు. ఏమని అంటే, నాకు తెలియలేదు అంటే ఇంద్రియాల ద్వారా తెలిసేది కాదండి, నా అనుభవం ద్వారా తెలిసేదని నేను తెలుసుకున్నాను. అదే చెప్తున్నాడు, వేదచా తెలుసుకున్నాను అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ గురువుగారు యస్య అమతం తస్య మతం, ఎవడికైతే అది తెలియదు అని అనుకుంటాడో, మనస్సుకి ఆలోచనకి రాదో, మననానికి రాదో, మనస్సుకు విషయం కాదో వాడికి తెలుస్తుంది. ఎవడి మనస్సుకు విషయం అవుతుందో వాడికి తెలియదు అది అని చెప్పి, ఇంత ఎందుకయ్యా నీకు ఈ రెండు మాటలు రెండు మాటలు జంట మాటలు, విదితం అవిదితం, మతం అమతం, వేద నవేద, ఇవన్నీ నువ్వు కంగారు పడతావు. నీకు ఒక్క ముక్కలో చెప్పేస్తాను. మొత్తం యావత్ ఆస్తిక లోకం, అసలు యావత్ ప్రాణిలోకం, అందులో యావత్ మానవులందరూ కూడా ఒకే ఒక్క మాటని, ఇప్పుడు మేము చెప్పబోయే మాటని కాదనేటటువంటి అవకాశం ఏమీ లేదు. అది చెప్తాం, వినండి. ఇదే కేనోపనిషత్తు యొక్క బోధ యొక్క సారాంశం. ఏమిటంటే అది ఒక్క ముక్కలో చెప్పండి, అది వినటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము అంటారా? చెప్తున్నాం, వినండి. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పు, అడగండి. నీకు మనస్సు ఉన్నదా? మనస్సు అని ఒక మాట ఇచ్చాను, నువ్వు ఒక వాక్యం మాట్లాడు. అవునండి, నాకు మనస్సు ఉన్నది. నీకు మనస్సు ఉంది అన్నావు కదా? అవునండి, ఉంది. ఏం చేస్తావు? నా మనస్సుతో నేను ఆలోచిస్తానండి. నీ మనస్సుతో నువ్వేం ఆలోచిస్తావు, దానికి ఏ ఆలోచనలు వస్తే అవన్నీ నేను ఆలోచిస్తూ ఉంటానండి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల్లోనే ఒక విషయం స్పష్టమవుతోంది. ఏంటో తెలుసా? నాకు మనస్సు ఉంది అని నువ్వు అన్నావు. నాకు మనస్సు ఉంది, బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట మనం. నాకు అంటే నేను వేరు, నా మనస్సు వేరు నువ్వు ఒప్పుకుంటున్నావా? అవునండి, నేను వేరు, నా మనస్సు వేరు. నా మనస్సే నేనవుతానా? అలా నేను అనుకోనండి. అలా అనుకునేవాళ్ళు ఉంటే ఉండొచ్చును. మనస్సే నేనే మనస్సు, అది కాదు. నా మనస్సు ఉంది అన్నావు. అంటే నువ్వు వేరు, నీ మనస్సు వేరు కదా. ఓ పని చేయి, ఇది ఉత్తమమైన బోధ. ఏం చేయమంటారు గురువు గారు? ఒక పని చేయి. నువ్వు నేను అని అన్నావు, నేనుగా ఉండిపో. అది నేనుగా ఉండిపో. ఉండిపోయి ఏం చేయమంటారండి? ఏం చేయక్కర్లా. నువ్వుగా ఉండిపోతే నువ్వేం చేయొద్దు. నీ మనస్సు ఉందిగా, దాని పని ఏమిటి? ఆలోచనలు తీసుకురావటం పారేయటం, తీసుకురావటం పారేయటం, తీసుకురావటం పారేయటం, అదే కదా దాని పని. అవునండి, దాని పని అదే. నువ్వుగా ఉండిపోతున్నావు కదా, ఉండు. ఇప్పుడు ఏం చేస్తావంటే, వచ్చే ఆలోచనని వచ్చిందని గమనించు, పోయే ఆలోచన పోయిందని గమనించు. నువ్వు ఆలోచన అవ్వకు. ఇది ఉపదేశం, కేనోపనిషత్తు యొక్క సూక్ష్మ హృదయంలోకి చొచ్చుకుపోయే ఉపదేశం ఇది. నువ్వుగానే ఉండు. ఆలోచన నేను ఇట్లాంటి పిచ్చి మాటలు అనుకోకు. వచ్చే ఆలోచనను గమనిస్తూ ఉండు, పోయే ఆలోచనని గమనిస్తూ ఉండు. ఇలా నువ్వు గట్టిగా నిలబడ్డావు అనుకో, కుమార సంభవంలో కాళిదాసు అయ్యవారి తపస్సుని, అమ్మవారి తపస్సుని అద్భుతంగా వర్ణించాడు. చదువు. దీక్ష అంటే ఏమిటో, తపస్సు అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అలా ఉండిపో. అందుకనే ఆయన వర్ణించాడు అక్కడ. ఇది దీనికోసమే, ఈ కేనోపనిషత్తుని దృష్టిలో పెట్టుకునే ఆయన మహానుభావుడు. అప్పుడు నువ్వుగానే ఉండిపో, బెసగకు. ఈషన్ మాత్రం కూడా అటు ఇటు చలించకు. వచ్చే పోయే వాటిని గమనిస్తూ ఉండు. నువ్వు బెసక్కుండా ఉండేసరికి, కొంతకాలం అయ్యేసరికి వాటికి వచ్చే పోయే ప్రత్యయాలు ఉన్నాయి, ఆలోచనలు, వాటికి విసుగు పుట్టి రావటం మానేస్తాయి. వాటి దారిని అవి పోతాయి. ఇంకొక ఉపాధిని ఇంకొకరిని వెతుక్కుంటూ పోతాయి. అప్పుడు నువ్వేమైపోతావు?
నువ్వుగా మిగిలిపోతావు. అదే నీ ఆత్మస్వరూపం. ఇంకా ఇంతకంటే బోధ ఎవరు చెప్తారు? అయితే ఏంటంటే దీన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి. అది కూడా చెప్తాం. ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు. తెలుసుకోవటం ఏదో పెద్ద బుద్ధి అంటూ ఉందిగా, కొంత కాకపోతే కొంత అయినా పనిచేస్తుందిగా. 100కి 100 మార్కులు రాకపోయినా ఏవో కొన్ని కొంతవరకు వస్తాయి కదా. కాబట్టి బుద్ధి ఉంది, దానికి ఆలోచన. ఆచరణ చాలా అసాధ్యమైన విషయం. అలాంటి వాళ్ళే శుక మహర్షి. అయితే మరి ఆచరణ సాధ్యం కాదు అంటున్నారు కాబట్టి వదిలేయమంటారా? వదిలేస్తే నువ్వు అసూర్యానామతే లోకా అంధేన తమసావృత, అందులో పడతావు, పోయి మళ్ళీ సంసారంలో పడు. అప్పుడు తొందరగా లేస్తావు, తొందరగా మళ్ళీ ముందుకు వచ్చి ఈ స్థితికి వస్తావు. ఎన్నిసార్లు పడ్డామో, ఎన్నిసార్లు లేచామో, ఇప్పుడు ఈ స్థితికి ఏ రోజు కూడా ఉపనిషత్తు మనన శ్రవణ నిధిధ్యాసనలు విడిచిపెట్టని స్థితికి చేరుకున్నాం కదా. ఇక కృతాత్ పరకృతాత్ అని భగవత్పాదులు చెప్పారు కదా. ఇంతకుముందు ఎన్ని విధి విహిత కృత్యాలు చేశామో, ఎంత ఉపాసనలు చేశామో, ఈ స్థితికి చేరుకున్నాం కదా. ఇంకా ఈ స్థితి నుంచి ప్రచ్యుతి అనేది ఉండదు. ఉంటే ఉన్నత స్థితే ఉంటుంది తప్ప ప్రచ్యుతి ఉండదు. అచ్యుతంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అచ్యుతుడు అయిపోవాలి. ఆ అచ్యుతి నిన్ను పరమార్థంలోకి తీసుకెళ్ళాలి. అక్కడ ఏమవుతుందో మనకి ఇప్పుడప్పుడే తెలియదు. ఇది ఉపదేశం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే, ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. ఇది ఉపదేశం. ఇంత అద్భుతమైన ఉపదేశాన్ని మనకి కేనోపనిషత్తు అందించి చివరికి ఇప్పుడు ఏమన్నది? బాబు, నేను చెప్పాల్సింది చెప్పేశాం. ఒక్క మాట చెబుతాను చివరికి. నువ్వు ఈ విషయాలన్నీ ఇహ చేదవేది దధసత్యమస్తి నేదిహావేది ఎన్మహతి వినష్టి. ఈ జన్మలోనే ఆత్మజ్ఞానం నువ్వు పొందినట్లయితే అలా కూడా అనకూడదు. ఈ మాట బాగా అరిగిపోయి లోకంలో అనేక అపార్థాలకు చోటైంది ఆత్మజ్ఞానం తెలుసుకోవటం. ఇది అందరూ ఉపయోగించేస్తున్నారు. ఎలా పడితే అలాగా, ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో నీకు రామాయణం చెబుతూ కథని కథాభాగంగానే చెబుతూ మధ్యలో ఈ మాటలు ప్రయోగిస్తే వినేవాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఆ విధంగా ఇది ఏదో మనకు అందని రాని పండు అనుకునే స్థితిలో ప్రజానీకాన్ని, శ్రోతృలోకాన్ని ఉంచటం అవుతుంది. నో, అలా కాదు. రామాయణం ఇందాక కాళిదాసు అమ్మవారితో అయ్యవారితో తపస్సు చేయించింది ఎలా చెప్పుకున్నావు? ఎందుకు చేయించాడు ఆయన? నువ్వు ఎంతసేపు నా ఆత్మస్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, దానికి రామాయణం నాకు ఎలా ఉపయోగపడుతుంది అనే దృష్టితో రామాయణం చదవాలి, అనే దృష్టితో భాగవతం చదవాలి. అంతే తప్ప రామాయణం చదువుతూ ఓహో మధ్యలో ఇక్కడేదో ఆత్మ అనే మాట ఉపయోగించారు, దీనివల్ల ప్రయోజనం లేదుగాక లేదు. ఇందులో ఏ విధమైనటువంటి మొహమాటం అక్కర్లేదు. అయితే ఇలాంటి సాధక లోకం స్వల్పంగా ఉంటుంది, అత్యధికంగా ఉండదు. 100,000, 1,000, లక్షల్లో ఉండదు. అయితే 5,000, 10,000, 100 అలా ఉంటుంది తప్ప ఆ లోకం అలాంటి సాధకులు చాలు. ఎప్పటి నుంచో ఇదే విధానంగా ఈ సృష్టి, ఈ మానవ జీవిత సాధనా విధానం నడుస్తూనే ఉన్నది. ఇహ చేదవేది దధసత్యమస్తి. భగవత్పాదులు చెప్తున్నారు. అది నిజంగా భగవత్పాదులనే సూర్య ఆలోకం లేకపోతే సాధక లోకం హృదయాల్లో గూడు కట్టుకొని 100,000 జన్మల నుంచి అసలు బిగిసిపోయినటువంటి ఆ చీకటి ఎలా పోతుంది? ఇహ ఏవా చేత్ మనుష్య ఎవరు చెప్పమన్నారు? భగవత్పాదుల్ని. మానవుడు. ఇందాక మనం మొక్క, పువ్వు, మానవుడు ఆలోచనలు అనే ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇదే బలం. మనుష్య అధికృత సమర్థ సన్, అధికృతుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. సామర్థ్యం అంటే ఆ ఆత్మ స్వరూప జ్ఞానం తెలుసుకోవాలనేటటువంటి దృఢమైన దీక్ష 100కి 200% మనసులో నిండిపోయి ఉండాలి. అది అధికారం అంటే. అధికారం కలవాడే అధికృతుడై ఉంటాడు. అలా అయి ఉండాలి. అలా గనక
అవేదీత్ అలా ఉండి అవేదీత్ ఆత్మానం తన స్వరూపాన్ని యథోక్త లక్షణం ఆత్మస్వరూపం లక్షణాలు మేము చెప్పాం. ఆ లక్షణాలు కలిగిన దాన్ని విదితవాన్ తెలుసుకుంటాడు. అది కూడా ఎలాగా? యథోక్త అయిన ప్రకారం మేం చెప్పిన విధంగానే, అంటే ఉపనిషత్తు చెప్పిన విధంగానే తప్ప వేరే నీ సొంత విధానంలో కుదరదు. అలా చేసినట్లయితే అదా అప్పుడు తదా ఆ సమయంలో అస్తి సత్యం, సత్యం ఉన్నది. ఎలాగా? మనుష్య జన్మని ఈ మానవ జన్మలోనే, అస్మిన్ మనుష్య జన్మని ఈ మానవ ఈ ఉపాధిలోనే పోతే మళ్ళీ ఏది వస్తుందో ఎవడికి తెలుసయ్యా? నువ్వెవరు, నేనెవరు? ఇప్పుడున్నావు, ఈ ఉపాధి ఉంది, దీన్ని సమ్యక్ వినియోగపరుచుకో, గట్టెక్కిపోతావు, కృతార్థుడు అవుతావు. తర్వాత లేకపోతే ఏమవుతుందని అడక్కో. అది అసమర్థుడి లక్షణం, పిరికివాడి లక్షణం. సమర్థుడు ధీరుడు, అతిముచ్య ధీరాహ, ధీరుడు లక్షణం ఏంటి? ఏమైనా సరే దీన్ని నేను ఉపయోగించుకోవాలి, ఇది ధీరుడి లక్షణం. ఏమంటున్నారు? అస్మిన్ మనుష్య జన్మని అవినాశ అర్ధవత్తావా సద్భావోవా పరమార్థతావా సత్యం విద్యతే. ఈ లోకంలోనే ఏముంటాయి? మానవ జన్మలోనే అవినాశ, వినాశం లేకపోవటం, తర్వాత అర్ధవత్త సార్థకమై ఉండటం, లేదా సద్భావ అంటే సత్స్వరూపంగా నువ్వు మిగిలిపో, అంతేగాని అసత్స్వరూపంగా ఈ డొప్ప రూపంగా, ఈ గొట్టం రూపంగా, ఈ నోరు రూపంగా, ప్రకృతి రూపంగా, అనాత్మ రూపంగా మిగిలిపోతే ఇందులోనే పడి తిరుగుతూ ఉంటావు. దీన్ని నడిపించే దాని అమృత స్వరూపం, అది నా స్వరూపమే అనుకొని నువ్వు అందులోకే వెళ్ళిపోతావు. అమృతత్వంకి విందతే పరమార్థతావా, అది సత్యం అంటే అది విందతే విద్యతే పొందుతాడు. నచేదిహావేదీతు, నువ్వు ఈ జన్మలో తెలుసుకోలేకపోయావే అనుకో. అయితే నచేదిహ జీవన్ బ్రతికి ఉంటూనే అధికృత అవేదీత్ నా విదితవాన్ తెలుసుకోలేదనే అనుకో. తదా మహతీ అంటే గొప్ప, దీర్ఘ, ఇంకా అది ఆ దీర్ఘం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. అనంతాచ దీర్ఘమైంది, అనంతమైంది. అటువంటి వినష్టి అంతం లేని నష్టం, వినాశనం. ఏమిటండి ఆ లక్షణం? తెలీదా నీకు? జన్మ జరా మరణాది ప్రబంధ అవిచ్ఛేద లక్షణ సంసార గతికి, అటువంటి లక్షణం కలిగిన సంసార గతే. లేదండి ఏదో సరదాగా మేము అప్పుడప్పుడు ఉపనిషత్తులు ఏవో గొప్ప పుస్తకాలట అవి తీసి ఇలా తిరగేస్తాం, మాకు సంసారము బాగానే ఉంది, సంసారంలో బాగా ధన సంపద ఉంది, అధికార సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, దీన్ని మేము ఎలా వదిలిపెట్టుకుంటామండి? అన్నీ ఉన్నాయా? మరి సంతృప్తి ఉందా? దుఃఖం లేదుగా? నువ్వు అన్నీ ఉన్నా కూడా నువ్వు చస్తావా? రేపొద్దున బతుకుతావా? బతికే ఉంటావా కలకాలం? లేదుగా. ఈ ఈ ఈ ఈ ఉపాధి పోయి తీరుతుంది కదా, దాన్ని ఏమంటున్నావు నువ్వు? మేము అనవులే, దాన్ని ఏమంటావు నువ్వు? మరణం అంటావు. ఆ మరణం వస్తుందా లేదా? ఆ మరణం వచ్చినప్పుడు, పడిపోయినప్పుడు నీ ధనము, నీ సంపద, నీ అధికారం, నీ 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 మంది మార్బలం ఇవన్నీ వచ్చి నిన్ను రక్షిస్తాయా? మరణిస్తావు కదా. మరణిస్తావండి. మీ తాత తండ్రులు అందరూ మరణించారు కదా, మళ్ళీ మీ ఇంట్లో మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వాళ్ళు పుడతారు కదా. అంటే మరణించేవాళ్ళు వాళ్ళే పుడతారని మేము అనం. అది ఊరినే తెలివి తక్కువ. లోకంలో కొన్ని ఇలాంటివి ఉంటాయి, అవి ఎవరు పట్టించుకోకూడదు. మరణాలు జరుగుతూ ఉన్నాయి, జననాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటావు? చక్రం అంటే నువ్వు ఒప్పుకుంటావా? మరి ఒప్పుకోక తప్పదు కదా. ఆ చక్రంలో పడి వస్తావు, అంతకంటే బయటికి రాలేవు. నీకు బయటికి రావాలని ఉంటే అవన్నీ వదిలే, అతి ముఖ్య వదిలిపెట్టేయి. గృధిం ఆకర్షీహి అని భగవత్పాదులు అద్భుతంగా 3వ మాటలోనే చెప్పారు. అలా బయటికి రా. అక్కర్లేదు అనుకుంటే అందులోనే పడుండు. ఒక మాట చెబుతాం, అలా పడి ఉన్న వాళ్ళమే ఈ ఉపాధిలో ఉన్న మేమంతా. ఒకప్పుడు
కానీ మేము పడి ఉండి విసుగు పుట్టి దీంట్లో నుంచి బయటపడాలన్న ఆలోచన ఇప్పటికీ. కాబట్టి ఎవరికైనా ఎప్పటికైనా ఈ ఆలోచన వచ్చి తీరవలసిందే. ఇది సృష్టి అప్పటిదాకా రాలేదంటే కారణం చెప్పమంటావా? ఇందాక చెప్పామన్నా, మాకు బోల్డంత డబ్బు ఉంది, బోల్డంత మంది మనుషులు ఉన్నారు, బోల్డంత పాండిత్యం ఉంది, నాకు 10 డిగ్రీలు ఉన్నాయి, ఎందుకు నెత్తినేసి కొట్టుకోను ఆ డిగ్రీలు? అది ముఖ్యంతి యత్సోరయ, భాగవతం చెప్పింది. మహా విద్వాంసులు పండితులే ముఖ్యంతి, అజ్ఞానంలో పడిపోతారు అని చెప్పింది. అది జన్మ జర మరణాది ప్రబంధ అవిచ్ఛేద లక్షణం. ఇది మరి ఇది కాని దాంట్లోకి పెడితే ఏముంది? హాయిగా నిర్భయంగా ఆ మృత్యు బాధలే, వచ్చి పడితే మృత్యువు జనన మరణాలు తప్పవు, బయటపడితే అవి ఉండవు. ప్రస్తుతానికి మేము చెప్పగలిగింది ఇంతే. తర్వాత నువ్వు నీ సొంత అనుభవం ద్వారా నువ్వు తెలుసుకో. దీనికే భగవత్పాదులు వాక్య భాష అని చెప్తున్నారు. తస్మాదేవం గుణదోషం విజానంత బ్రాహ్మణ. ఈ విధంగా గుణదోషాలు తెలుసుకున్నావా? తెలుసుకున్న బ్రాహ్మణులు ఏం చేస్తారో తెలుసు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మనిష్ఠులు, అంతే తప్ప వేరే అర్థం కాదు. ఏం చేస్తారు? ఇహ చేదవేదీత్ ఇది అవశ్యకర్తవ్యోక్తి. ఇది అవశ్యకర్తవ్యం, నువ్వు తెలుసుకు తీరు, లేకపోతే చచ్చిపోతావు అంతే. ఇహ చేద అవశ్యకర్తవ్యత ఉక్తి విపర్యయే. తెలుసుకోకపోతే వినాశ, తెలుసుకుంటే అమృతం, తెలుసుకోకపోతే నాశం. ఇక మనుష్య జన్మని సతి, మనుష్య జన్మ ఉన్నప్పుడే అవశ్యం ఆత్మావేదితవ్య, తప్పనిసరిగా నీ స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఇచ్చేతద్ విధీయతే అనే విషయాన్ని ఇక్కడ మేము గట్టిగా నొక్కి వక్కాణించి విధించి చెప్తున్నాం. కథం ఎలా చెప్తున్నారండి? ఏమిటండి ఎలా చెప్తారండి మీరు? తెలుసుకోకపోతే ఏమవుతుండే అంటే, ఇహ చేద్ అవేదీత్ విదితవాన్, తెలుసుకున్నట్లయితే అధ సత్యం పరమార్థతత్వం అస్తి అవాప్తం, అప్పుడు నువ్వు పరమార్థతత్వాన్ని పొందుతావయ్యా. తస్య జన్మ సఫలం, అలాంటి వాడి జన్మే సఫలము. ఇప్పుడు మనమంతా నిర్భయంగా మన జన్మ సఫలమైంది. నీ జన్మ సఫలమైందా? 100కు 100 అవ్వలేదు, ఇంకా ప్రారంభం ఉంది, అది వేరు. సఫలం అవ్వటం అని సఫలమయ్యే దిశలో ఉన్నది అని మేము సంపూర్ణంగా, అది ధైర్య అంటే అదే అర్థం. నచేదిహావేదీత్ న విదితవాన్ వృధా హేవ జన్మ, నీ జన్మ వృధా అయిపోతుంది. అపిచ వృధా అవటమే కాదు, మహతి వినష్టి, ఆ నష్టం నువ్వు మళ్ళీ 100,000 జన్మలెత్తినా నువ్వు ఆ నష్టాన్ని పూడ్చుకోలేవు. అయితే అద్వైతం ఏం చెప్తున్నది? ఎప్పటికో అప్పటికి ఆఖరి మానవుడితో సహా ఈ విషయాన్ని తెలుసుకొని వాడి స్వరూపం పొందవలసిందే. అదే పరమాత్మ. అప్పుడు ఇదేది ఉండదు. అప్పుడు ఆ స్థితి ఎలాంటిది చెప్పమంటారా? ఆ నెక్లెస్ని కరిగించేస్తే బంగారం అయిపోవటమే, ఇక నెక్లెస్ ఉండదు. అదే నువ్వు సృష్టి అను, స్థితి అను, లయమను, ఏదన్నాను, అది అద్వైతం. అది నువ్వు సాధించుకో నీకు నువ్వు. అప్పుడు నీకు ఈ సృష్టి ఎక్కడుందయ్యా? ఇదంతా పోతుంది. అపిచ మహతి వినష్టికి మహాన్ వినాశో జన్మ మరణ ప్రబంధ అవిచ్ఛేద ప్రాప్తి లక్షణ, ఇవన్నీ వచ్చి పడతాయి. యత తస్మాత్ అవశ్యం తద్విచ్ఛేదాయ జ్ఞేయ ఆత్మ. ఆ జన్మ మరణాది లక్షణాన్ని విచ్ఛేదం చేయటం కోసమే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకో. ఇంకొక అద్భుతమైన ప్రయోజనం చెప్పారు. నేను ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలండి అంటావా? ఎందుకు తెలుసుకోవాలంటే చెప్పమంటావా? ఈ జన్మ జర మరణాది ఆ సంతానం అంటే అదే కంటిన్యూగా రావటం, దాన్ని బ్రేక్ చేయటం కోసమే, విచ్ఛేదన చేయటం కోసమే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకో. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకోవటం ప్రారంభించావో అవన్నీ వెనక్కి పోతాయి. దీనికి అద్భుతమైన ఉదాహరణ, నీ ఆలోచనల్ని నువ్వు గమనించు, చూస్తూ ఉండు. ఈ మాట చెప్పటానికి ఎవరైనా ఒప్పుకోవలసిందే, ఎవ్వరైనా. అనేక రకాల వాదాలు ఉన్నాయి. కపిలుడు సాంఖ్యవాదం దగ్గర నుంచి, లోకాయతికుల దగ్గర నుంచి, చార్వాకుల దగ్గర నుంచి అందరూ అనేక రకాలు చెప్పారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఎవరు తప్పు పట్టరు. అందరూ ఒప్పుకోవలసిన మాట ఇదే. అందుకనే ఉపనిషత్తుని అస్మదాదులు శిరోగ్రాహ్యంగా గ్రహించిన విషయం ఏమిటది అంటే, నువ్వు నీ ఆలోచనల్ని గమనించు, ఇందులో ఏ విధమైనటువంటి విప్రతిపత్తికి అవకాశం లేదు. నువ్వు నీ ఆలోచనలు గమనించు, ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. అది లేకుండా నేను లేనండి, నా ఆలోచనలు లేవండి,
నా ఆలోచనలే ఉన్నాయండి, అవి ఉన్నంతకాలం నేను ఉంటానండి, నా శరీరం పోతే ఎక్కడికి పోతావు? నీ శరీరం పోయింది, ఎక్కడికి పోతావు? నీ శరీరం పుట్టింది, వచ్చానండి అందులోకి, ఎక్కడి నుంచి వచ్చావు? ఈ ఆలోచన లేదా? తెలియదా? ఇది చాలా సింపుల్ విషయం కదయ్యా. ఇది తెలియకపోవటం ఏంటయ్యా? తెలిసినా కూడా తెలియనట్టు నటించటం, దానివల్ల ప్రయోజనం లేదు అని. జ్ఞానేనతు కిం భూతు కిం స్యాతు. ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకున్నామండి, మాకేం జరుగుతుంది అంటారా? మంత్రవర్ణం ఉత్తరార్థం చెప్తోంది, భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్య అస్మాల్లోకాదమృతా భవంతి. అస్మాల్లోకాత్ ప్రేత్య, ఈ లోకంలో నుంచి బయటపడి, అమృతా భవంతి. భూతేషు భూతేషు సర్వభూతేషు స్థావరేషు చరేషు చ, స్థావరం కాదు, జంగమం కాదు, అన్నింట్లో కూడా ఆత్మతత్వం, అన్నింట్లోనూ ఆ తత్వం ఉన్నది, అది నాలోనూ ఉన్నది, అన్నింట్లోనూ ఉన్నది. ఆ తత్వం ఒకటే, అదే నేనే అది. ఇంకా ఇందులో నమ్మకపోవటానికి ఆస్కారం ఎక్కడుందండి? ఆ తత్వం అన్నింటినీ నడిపిస్తోంది. నా చెవుల్ని ముక్కుని కేనేషితం పతతి, మొట్టమొదటి మాట అది. దానికి పూర్తి సమాధానం ఇది. భూతేషు భూతేషు, నీ చెవులు నీ ముక్కు వెతుక్కోవటమే కాదు, అన్ని భూతాలని వెతికితే నీకు కానీ విచిత్య అంటే నువ్వు వాటిని ఆలోచించుకుని విజ్ఞాయ సాక్షాత్కృత్య ధీరాః ధీమంతః ప్రేత్య వ్యావృత్య, బయటపడిపోయి మమ అహం భావలక్షణాత్, నేను నాది అనే లక్షణంలో నుంచి ఎప్పుడైతే బయటపడ్డావో, దీనికి ఎంత నాస్తికులైనా నేను నాది అని పట్టుకుని మేము వేలాడమండి. మమ్మల్ని తప్పు అంటారా? వేలాడమని మీరు అంటారా? ఎలా అంటారండి? మీరు వదిలేయండి. ఎవరైనా వదిలేయాలి కదా, పోయే ముందు చచ్చిన తర్వాత ఎలాగో వదిలేస్తారు, సావక ముందే వదిలేయటం మంచిది కదా. దీన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇలా చెయ్యటం వలన మనస్సుకి శుద్ధి, ఆత్మ అంటే మళ్ళీ కోపం వస్తుంది మీకు, మనస్సుకి శుద్ధి ఏర్పడుతుంది. శుద్ధమైన మనస్సే ఆత్మ అండి. ఆ వచ్చే ఆలోచనలు ఇందాక ఏం చెప్పారు? మొట్టమొదట నీకు దాంట్లో ప్రతిబోధ విదితం, ప్రతి ఆలోచన వస్తుందా పోతుందా? ఆ ఆలోచనలు రాకుండా పోకుండా ఉంటే అదే అమృతత్వం అండి. దీన్ని కాదంటానికి ఏ పాయింట్తో మీరు కాదంటారు? మేము అనుభవంలో వచ్చిన మాట మేము చెబుతుంటే. కాబట్టి వేదాంతం ఎవరితోటి విభేదించక్కర్లేదు, ఏ విధంగానూ దాన్ని మనం కించపరచక్కర్లేదు, అనుమానించక్కర్లేదు. గౌరవించాలి, శిరసా వహించాలి, ప్రార్థించాలి, పాదాభివందనం చేయాలి. వేదాంతానికి మనని మనం సమర్పించుకోవాలి, అప్పుడు అది వస్తుంది. సర్వాత్మైక భావం అద్వైతం ఆపన్నా సంతః అమృతా భవంతి, వాళ్ళు అమృతులైపోతారు. బ్రహ్మయేవ భవంతి. ఇంకా ఇప్పుడు నేను బ్రహ్మ అవుతానా, నేను ఎలా బ్రహ్మ అవుతాను, ఇదంతా నీకు ఇంకా అజ్ఞానం వదలలేదని అర్థం. సయోహ వై తత్పరమం బ్రహ్మవేద అని నీకు ముండగోపనిషత్తు చెప్తున్నది. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, భూతేషు భూతేషు చరాచరేషు విచిత్య, సర్వేషు విచిత్య, ఆలోచించి వేరు చేసుకొని పృథక్కు నిష్కృత్య, దేనికి దానికి విడదీసి చూసి అన్నింట్లోనూ ఆత్మతత్వం ఒకటే ఉన్నదని తెలుసుకుని ఏకం ఆత్మతత్వం. ఎలాగ సంసార ధర్మై అస్పృష్టం, అదే ప్రధానం. ఇంతకుముందు పదభాష్యానికి దీనికి సంసార ధర్మాలు దానికి అంటావు, ఇక్కడ దీన్ని ఇప్పుడు మేము రుజువు చేస్తాం. ఇందాక ఏం చెప్పాము? ప్రతిబోధ విదితం అని చెప్పామా? నువ్వుగా ఉండు, వచ్చే పోయే భావాల్ని చూస్తూ ఉండు, వాటిని పట్టించుకోకు. అవి ఏం చేయమన్నావు? అస్పృష్టం. నువ్వు ఆ భావాల్ని స్పృశించకు, ఆ భావాలు అయిపోకుండా ఉండటం చేతరాదా? చేతొచ్చండి, ఎందుకు చేత కాదు? నువ్వు అస్పృష్టం, నీ వచ్చే పోయే భావాలతో స్పృష్టం కాని
అవి కాని, అవి అయిపోని, అవే అయిపోని అస్పృష్టమైనటువంటి ఆత్మభావంతో ఉండు, అదే మోక్షం. ఇంతకంటే కేనోపనిషత్తు అద్భుతమైన ఆ ఉపదేశం ఇంకేం చెప్తుందండి. ఇది అర్థ అనేకార్థత్వాత్ ధాతువునా. ఇక్కడ చెప్పారు నా పునః చిత్వా ఇది సంభవతి విరోధాత్, ఆలోచించి అని అర్థం చెప్పారు. ధీరా ధీమంత వివేకిన వినివృత్త బాహ్య విషయాభిలాషా ప్రేత్యా మృత్వా అస్మాల్లోకాత్ శరీరాద్ అనాత్మలక్షణాత్. ఇది అనాత్మలక్షణాలు శరీరము ఇవన్నీ కూడా. అనాత్మ అంటే ఉండవలసిన విధానంగా ఉండకపోవటమే అనాత్మ అండి. అది ఏదో కొత్తగా లేదు ఎక్కడ, అసలు అది లేదు. నువ్వు ఉండవలసిన విధానంగా ఉంటే ఆత్మ. ఉండవలసిన విధానంగా ఉండటమే ఉండటం అంటే. అలా ఉండకపోవటమే అనాత్మ. నువ్వు ఉన్నావు అనుకో, ఇంకా అనాత్మ ఎక్కడ ఉంటుందయ్యా? ఈ మాత్రం తెలీదు, స్వల్ప విషయం తెలీదా? నువ్వు ఉండవలసిన విధానంగా ఉంటేనే నీ స్వరూప స్థితి. అలా ఉండకపోతే దేంట్లో ఉన్నట్టు నువ్వు పడ్డావు, దేంట్లో అనాత్మ స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో. ఇదేమవుతుంది అప్పుడు? ఈ అనాత్మ స్థితి పోతుంది, దాన్ని ఆదరించేవాళ్ళు లేక అది అంతరించి చక్కపోతుంది. అదే చెప్తున్నారు ఇప్పుడు. దానికి ఏమని అర్థం చెప్పారు? ఆత్మతత్వాన్ని తన స్వరూపంగా తెలిసి అని అర్థం చెప్పాలి. విచిత్య అంటే దానికి విచిత్య అంటే పృథక్ నిష్కృత్య, దాన్ని వేరు చేసి అని అర్థం చెప్పాలి. ధాతువులకి అనేక అర్థాలు ఉంటాయని చెప్పారు. కాబట్టి ఏం చేయమన్నారు? సంతః శరీరాద్యనాత్మ లక్షణాత్ వ్యావృత్త మమత్వ అహంకార. ఇంకా ఇంతకంటే శంకర భగవత్పాదులు ఏం వినివృత్తమైన తిరస్కరింపబడిన అహం, నేను, మమ అనే భావాల్ని కనుక విడిచిపెట్టేస్తే ఒక విషయం తెలుసు. ఏమంటే మీరు చెప్పడం అయితే ఉపన్యాసం దంచుతున్నారు, కానీ ఇది విడిచిపెట్టడం తేలిక కాదు. నేనేమనుకుంటానంటే తేలిక కాదు కాబట్టే ఆ పరతత్వం రాముడిగా వచ్చింది. లేకపోతే రాముడిగా రావాల్సిన అవసరం ఆ పరతత్వానికి ఏముంది? ఎవరు చెప్పారు ఈ మాట? వాల్మీకి చెప్పాడు. ఆయన పెద్ద మనిషి మధ్యలో సాక్ష్యం. అది సాధ్యం కాదు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఆయన ఇందులో పడుతుంటాడు. ఇది లేదే ఆయన లేడు. ఆయనకు అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆత్మతత్వానికి. నేను ఉన్నానా లేదా? ఉన్నానని ఎలాగా? అక్కడికి వెళ్ళి వాళ్ళతో అనిపించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఇదే మాయ అంటే ఏదో ఉష్కాకిలాగా ఉన్న వస్తువు కనపడకుండా పోవడం కాదు మాయ అంటే. ఇది మాయ అంటే ఇప్పుడు ఏమనుకుని భావం చేశాం? ఆ ఆత్మతత్వమే రాముడుగా, కృష్ణుడుగా, విష్ణువుగా ఇలా వస్తుంది అని. వచ్చి ఎందుకు వస్తుంది అంటే తనను తాను గుర్తించుకోవటం. ఇదంతా కల్పన, అసలు వచ్చింది లేదు. ఇలా చెప్పామనుకోండి అప్పుడు ఇంకా భయపడిపోతారు జనం. ఏమని? అసలు రాలేదయ్యా, ఇది లేదయ్యా, ఇది ఉన్నది అదేనయ్యా, అదే దాంట్లోనే ఉన్నాం, ఇదంతా భ్రమ, లేదు అని చెప్తున్నాం అని చెప్తే దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి దృఢమైనటువంటి నిశ్చయం, ఆలోచన విధానం కావాలి. సంతః ఇది అర్థ అమృతా అమరణ ధర్మాణ నిత్య విజ్ఞానామృతత్వ స్వభావా ఏవ భవంతి. అటువంటి వాళ్ళే అవుతారు తప్ప వేరు అవ్వరు. ఈ విధంగా శంకర భగవత్పాదులు ప్రథమ ద్వితీయ ఖండాల్ని భాష్యం పూర్తి చేశారు. ఇప్పుడు అసలు ఉపనిషత్తే 3వ ఖండంలోకి వస్తున్నది. దాన్ని యక్షోపాఖ్యానం అన్నారు. అసలు అది ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే అదిగో దాని గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇదే మూల కారణం. అయిపోయింది కదా ఉపనిషత్తు ఉపన్యాసం. ధర్మం చెప్పింది కదా, విన్నవాడు వింటాడు, బాగుపడినవాడు బాగుపడతాడు, లేనివాడు లేదు, పోయినవాడు పోతాడు. ఊరుకోవచ్చుగా ఉపనిషత్తు? ఊరుకోదు. మళ్ళీ కిందకి దిగి వచ్చింది. మన్ని వదిలిపెట్టి ఉపనిషత్తు ఎక్కడికి పోతుందండి? మన్ని వదిలిపెట్టదండి. మన్ని తీసుకుని వెళ్ళేదాకా వెనకాల పడేసి భుజాన్ని పడేసి లాక్కుపోతుంది ఉపనిషత్తు మన్ని. అందుకోసం మళ్ళీ వచ్చి ఏ రూపంలో వచ్చిందండి? యక్షోపాఖ్యానం అనేటటువంటి రూపంతో మళ్ళీ వచ్చింది ఉపనిషత్తు. ఆ వచ్చినటువంటి విధానం ఎలా ఉంది అంటే ఏమిటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం.
ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మనిరతేయ ఉపనిషత్సు ధర్మా ते मयि सन्तु। ओम शांति शांति शांति।